హాయ్ అండి, దిస్ ఈస్ అవర్ దొండకాయ ప్లాంట్ విచ్ ఈస్ కాల్ ఐవీ గార్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇది సీడ్ నుంచి గ్రో అవ్వదండి. ఒకవేళ సీడ్ నుంచి గ్రో అయినా కూడా మనకి ఫ్లవర్స్ వస్తాయి, కానీ అవి దొండకాయగా ఫామ్ అవ్వదు. మినిమం 5 to 6 years పడుతుంది అనమాట. సో మనం స్టెమ్స్ నుంచే ప్రాపగేట్ చేసుకోవాలి. సో ఇలాంటి స్టెమ్స్ తీసుకొని ఈవెన్ థిన్ స్టెమ్స్ ఆల్సో వీ కెన్ ప్రాపగేట్ ద ప్లాంట్. జస్ట్ ఇవి లీవ్స్ తీసేసి, ఈ కణుపు దగ్గర లీవ్స్ తీసేసి సాయిల్ కవర్ చేసేస్తాయి. ఇక్కడ మనకి అక్కడి నుంచి రూట్స్ ఫామ్ అయితే మళ్ళీ అది ఇంకో ప్లాంట్ గా రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా మనకి ఎన్ని కావాలంటే ప్రతి స్టెమ్ ఒక ప్లాంట్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది జాగ్రత్తగా. ఇంకొకటి గ్రేట్ థింగ్ ఏంటంటే, ఈ దొండకాయ ప్రతి ఫ్లవర్ దొండకాయగా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ప్లాంట్. సో మనకి చాలా దొండకాయలు వస్తాయి. చూడండి, చాలా ప్రతి కణుపు దగ్గర, ప్రతి ఆకు దగ్గర మనకు దొండకాయ వస్తుంది. సో కొంచెం ఏదన్నా పెస్ట్ వస్తే బూడిద వాడతారంటండి. సో నేనైతే ఇక్కడ నాకు దొరకదు, సో నేను ట్రై చేయలేదు. కానీ బూడిద అనేది దీనికి ఏదైనా పెస్ట్ వస్తే చల్లితే తగ్గిపోతుందంట. సో ఇది వీడ్ లాగా గ్రో అవుతుందండి. కొంచెం మాన్యూరు, కొంచెం మాయిస్ట్ సాయిల్ ఇవ్వాలి. అట్లా అని టూ మచ్ వాటర్ ఇస్తే చచ్చిపోద్దండి ఈ ప్లాంట్. సో అందుకని హాట్ వెదర్స్లో ఎంత వాటర్ ఇచ్చినా అవి ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి అదేమవుదు. కానీ కోల్డ్ కంట్రీస్లో మాకు కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది. ఈవెన్ సమ్మర్ సీజన్లో ఓకే, వింటర్ సీజన్లో మనం ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే ఈ ప్లాంట్ లోపల మినిమం వాటర్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి స్టెమ్స్.